నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. ముందుగా హెడ్లైన్స్. మందమరి పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన రామగుండం సిపి శ్రీనివాస్. రికార్డుల పరిశీలన, కేసుల వివరాలపై ఆరా తీసిన పోలీస్ కమిషనర్. అక్రమ ఇసుక రవాణాపై వస్తున్న కథనాలపై స్పందించిన మంచిర్యాల కలెక్టర్. మీడియాలో వస్తున్న కథనాలను కొట్టిపారేసిన కుమార్ దీపక్. నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టామన్న ఏసీపీ ప్రకాష్. చెన్నూరు ఎమ్మెల్యే ఏపీ రమణారావుపై వాట్సాప్ గ్రూప్లో నిరాధారణమైన ఆరోపణలు. సోషల్ మీడియాలో ప్రచారం చేసిన కాంగ్రెస్ నేత బేతు తిరుపతి రెడ్డిపై కేసు నమోదు. మహిళను బురిడి కొట్టించి ఏటీఎం నుండి డబ్బులు డ్రా చేసుకున్న వ్యక్తి. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత మహిళ. వార్షిక తనిఖీలో భాగంగా మందమరి పోలీస్ స్టేషన్ను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తనిఖీ చేశారు. మందమరి పోలీస్ స్టేషన్కు చేరుకున్న పోలీస్ కమిషనర్కి పోలీసు అధికారులు మొక్కలను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసు అధికారులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం పోలీస్ స్టేషన్ రిసెప్షన్ సిబ్బంది పనితీరును పరిశీలించడంతో పాటు ప్రతి దరఖాస్తుపై తప్పనిసరిగా పిటిషన్ మేనేజ్మెంట్ అప్లోడ్ చేసి రిసిప్ట్ ఇవ్వాలని, వచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం జరిగిందని పోలీస్ కమిషనర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్లోని లాకప్ రూమ్, రైటర్ రూమ్, రికార్డ్స్ రూమ్ పరిశీలించారు. అనంతరం సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టు, కోర్టులో పెండింగ్ ఉన్న కేసులు, వాటికి సంబంధించిన దర్యాప్తు వివరాలను పోలీస్ కమిషనర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా స్టేషన్లో నిర్వహిస్తున్న పలు రకాల రికార్డులను పోలీస్ కమిషనర్ పరిశీలించారు. పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ శాంతి భద్రత నియంత్రణకై పోలీస్ స్టేషన్ పరిధిలో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని, ప్రజల భద్రత మనందరి బాధ్యత అని, ప్రధానంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లపై, ట్రబుల్ మ్యాంగర్స్పై ప్రత్యేక నిఘా పెట్టాలని, ముఖ్యంగా పోలీస్ స్టేషన్కు అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని, ప్రజలు సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చినప్పుడు వెంటనే స్పందిస్తూ బాధితులకు న్యాయం జరిగేలా భరోసా కల్పించాలని సూచించారు. ఈ తనిఖీలో మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మందమరి సిఐ శశిధర్ రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్తో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ రామగుండం కమిషనరేట్లో ఉన్న అందరికీ, ప్రజాప్రతినిధులకి, పబ్లిక్కి, ప్రెస్ మిత్రులకి, ఆఫీసర్స్కి, ఉద్యోగస్తులకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మందమరి పోలీస్ స్టేషన్ యాన్యువల్ ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. ఈ ఒక షెడ్యూల్ ప్రకారం ఆల్రెడీ ముందుగానే ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్ ఈరోజు పోలీస్ స్టేషన్ అండ్ సర్కిల్ ఆఫీస్ ఇన్స్పెక్షన్ ఉన్నది. దానికి అందరూ ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ప్రతి సంవత్సరం సిపి గారు తమ పోలీస్ స్టేషన్ పరిధిలో, తమ ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్స్ యొక్క పనితీరుని, తర్వాత రికార్డ్స్ మెయింటెనెన్స్, లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, తర్వాత ఏమైనా పెండెన్సీ ఉందా, కోర్ట్ మ్యాటర్స్ ఎలా ఉన్నాయి, తర్వాత కోర్టులో ట్రయల్స్ ఎలా జరుగుతున్నాయి, అక్యూజ్ని ప్రాంప్ట్గా అరెస్ట్ చేస్తున్నారా, అక్యూజ్కి అన్ని రకాల డాక్యుమెంట్స్ ఇస్తున్నారా, తర్వాత కంప్లైంట్స్ వచ్చిన వాళ్ళని రిసెప్షన్ సెంటర్లో ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. రికార్డ్స్తో పాటు వాళ్ళ యొక్క పనితీరుతో పాటు తర్వాత కోర్టులో పెండెన్సీ, కోర్టులో ఉన్న కన్విక్షన్స్ ఎలా వస్తున్నాయని బట్టి తెలుసుకోవడం జరుగుతుంది. దానికి గాను ఇంకెక్కడన్నా వాళ్ళకి సజెషన్స్ కావాల్సి ఉంటే, తర్వాత ఇన్స్ట్రక్షన్స్ కావాల్సి ఉంటే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ సగం రికార్డ్స్ అన్ని చూస్తున్నాను. సో ఫార్ సో గుడ్. ఇంతవరకు కూడా మొన్న క్రైమ్ మీటింగ్ అయిన తర్వాత ఈ లాస్ట్ రామగుండం యొక్క యాన్యువల్ ప్రెస్ మీట్లో పెట్టడం జరిగింది. దాంట్లో మీకు తెలుసు ఆల్రెడీ మీరు ఇవ్వడం జరిగింది. చాలా వరకు రామగుండం కమిషనరేట్లో క్రైమ్ 1275 కేసులు తగ్గించడం జరిగింది. ఈ కంపేర్ టు 2023కి 24కి కంపేర్ చేస్తే
క్రైమ్ బాగా తగ్గింది అన్ని రాజకీయ హెడ్స్లో. బట్ చిన్న చిన్న హెడ్స్లో కొన్ని క్రైమ్ పెరిగింది. దాన్ని కూడా మేము ప్లాన్స్ వేసుకున్నాము. నెక్స్ట్ ఇయర్లో ఇంకా పగడ్బందీగా ప్రతి బందోబస్తు కానీ ప్రతి ఈవెంట్ కానీ ఈ రిలీజియస్ ఈవెంట్స్ కానీ లైక్ వినాయక బందోబస్తు, తర్వాత రంజాన్ కానీ, తర్వాత బక్రీద్ కానీ ఇలాంటివన్నీ కూడా చాలా సామరస్యంగా నిర్వహించాము. అలాగే టాస్క్ ఫోర్స్ కానీ, తర్వాత గాంజా మీద, తర్వాత స్పూరియస్ స్ట్రీట్స్ మీద, పీడిఎస్ రైట్స్ మీద, తర్వాత యాంటీ గ్యాంబ్లింగ్ యాక్టివిటీస్ చాలా వరకు మేము సక్సెస్ఫుల్గా అయ్యాము. అన్ని కేసెస్ మీరు ఆల్రెడీ ఫిగర్స్ ఇచ్చున్నాము. సో ఫార్ సో గుడ్. అండ్ ఆల్సో వీ హ్యావ్ డిఫరెంట్ ప్లాన్స్ ఫర్ నెక్స్ట్ కమింగ్ 2020. అక్రమ ఇసుక రవాణాపై వస్తున్న కథనాలపై మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ స్పందించారు. ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. మంచిర్యాల జిల్లా సమీకృత కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మీడియా సమావేశం నిర్వహించారు. చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణా జరుగుతుందన్న అసత్యపు వార్తా కథనాలను కొట్టిపారేశారు జిల్లా కలెక్టర్. ఇటీవల చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పిఏ రమణారావు పైన అసత్య ఆరోపణలు చేస్తూ ప్రచురించిన వార్తల్లో వాస్తవాలు లేవని తెలిపారు. చెన్నూరు నియోజకవర్గంలో ఎక్కడా కూడా అక్రమ ఇసుక రవాణా జరగడం లేదని, మీడియా ప్రతినిధులు అసత్య ఆరోపణలు చేయకూడదని కోరారు. చెన్నూరు నియోజకవర్గంలో కొల్లూరు, జైపూర్లో ప్రభుత్వ ఇసుక క్వారీలు ఉన్నాయి. ఇసుక క్వారీలో ప్రభుత్వ రుసుము చెల్లించి మాత్రమే ఇసుక రవాణా జరుగుతుంది. ఎలాంటి అక్రమ ఇసుక రవాణా జరగడం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. గతంతో పోలీసు ఈ సంవత్సరంలో అక్రమ ఇసుక రవాణా కేసులు తగ్గాయని తెలిపారు. ప్రభుత్వ పనులకు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు అనేది అవాస్తవం. ప్రభుత్వ పనులకు కూడా ఈ సంవత్సరం ఇసుకను కొనుగోలు చేసి పనులు చేపట్టడం జరిగిందని, ఎవరైనా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే ఆధారాలతో అధికారులకు కానీ తమకు కానీ అందజేయాలని కలెక్టర్ కోరారు. ఎవరు కూడా ఇకపై నిరాధార ఆరోపణలు చేస్తూ వార్తలు ప్రచురించిన చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుందని పేర్కొన్నారు. ఈ చెన్నూరు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన కొన్ని రోజు నుంచి అడ్వర్స్ న్యూస్ వస్తున్నాయి. అక్రమంగా ఇసుక దందా నడుస్తున్నాయి, ఎమ్మెల్యే గారు అనుచరులు చేస్తున్నారు, డబ్బు తీసుకుంటున్నారు, ఎమ్మెల్యే గారి పిఏ మీద కూడా ఎలిగేషన్స్ వచ్చినాయి. సో కాబట్టి దానికి మనకి ఆల్రెడీ రిజాయిండర్ ఆల్రెడీ ఇచ్చి ఉన్నాము. కానీ తర్వాత కూడా అన్వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కూడా వస్తున్నాయి. సో ఏమైనా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఐ రిక్వెస్ట్ ఆల్ ప్రెస్ మీడియా వాళ్ళకి ఖచ్చితంగా రాయాలి. ఎక్కడైనా చెన్నూరు కాన్స్టిట్యుయెన్సీలో అక్రమంగా ఇసుక దందా నడుస్తున్నాయంటే యు ఆల్ ఆర్ వెల్కమ్ టు రైట్ నెగటివ్ ఆర్టికల్ అబౌట్ గవర్నమెంట్. కానీ కరెక్ట్గా ఆధారం లేకుండా అన్వెరిఫైడ్ ఎవరైనా ఒకటి చెప్పి ఉన్నారు కాబట్టి మనం రాసాము. ఒక రెస్పాన్సిబుల్ ప్రెస్ వాళ్ళ నుంచి మనకి అట్లాంటిగా ఎక్స్పెక్టేషన్స్ లేవు. అంటే ప్రెస్ అంటే 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ మనం చెప్తున్నాము. కాబట్టి ప్రెస్ నుంచి కూడా కరెక్ట్గా వెరిఫైడ్గా విత్ ప్రూఫ్గా మనకి ఇన్ఫర్మేషన్ వస్తే 100% మనం యాక్షన్ తీసుకుంటాము. కొన్ని రోజు ముందు కొల్లూరు సంబంధించిన, వేలాల సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ వచ్చినాయి కి రాత్రిలో కూడా నడుస్తున్నాయి. రాత్రిలో వేలాలలో ఒకరోజు ఐ థింక్ 3-4 months బ్యాక్ ఐడెంటిఫై అయింది. అండ్ అదే టైంకి 3-4 మెంబర్స్కి జాబ్ పోయింది. సో ఎప్పుడైనా మనకి మన దృష్టికి ఏమైనా వస్తున్నాయి, దాని తర్వాత 100% యాక్షన్ తీసుకుంటున్నాము. ఇప్పుడు వేలాలలో రివర్ నుంచి శాండ్ తీస్తున్నారు, అట్లా ఒక ఫోటో పెట్టారు. మీ అందరూ కూడా యు ఆర్ ఆల్ వెల్కమ్ టు విజిట్ వేలాల. ఇప్పటి వరకు శాండ్ డంప్ ఏమైనా ఉన్నాయి, దాని నుంచి మాత్రమే శాండ్ తీసుకుంటున్నారు. అన్నిట్లో CCTV కవరేజ్ ఉన్నాయి, చెక్ పోస్ట్ కూడా ఉన్నాయి. అండ్ దానికి రిజల్ట్ మీకు ఇప్పుడు డాటాతో పాటు చెప్తాము. సో మనము ఒకటి వే బ్రిడ్జ్ పెట్టాము, వే బ్రిడ్జ్ ముందు కూడా ఉన్నాయి. సో గత సంవత్సరం అంటే 1 kg కూడా ఇసుక వే బ్రిడ్జ్ దగ్గర అన్లోడ్ కాలేదు. ఐదర్ 100% కరెక్ట్గా నడిచింది, లేదు అంటే ఎన్ఫోర్స్మెంట్ కరెక్ట్గా లేవు. ఈ సంవత్సరం మనం చూస్తే చింతల్పల్లి వే బ్రిడ్జ్ దగ్గర 328 ట్రిప్స్ వరకు ఎక్కువ, అంటే ఏమైనా ఓవర్లోడ్ శాండ్ ఉన్నాయి, దానికి మనం అన్లోడ్ చేసేసి దానికి మనము సేల్ చేస్తే 1312 మెట్రిక్ టన్ శాండ్ సేల్ చేసాము. టోటల్ ఫీ మనకి గవర్నమెంట్కి 50,000 దాని నుంచి ఆదాయం వచ్చింది. సేమ్గా కొల్లూరు 3 వే బ్రిడ్జ్ ఉన్నాయి, అక్కడ కూడా మనము
ఏమైనా వెహికల్ పోతున్నాయి దానికి మనం వే చేసేసి ఏమైనా ఓవర్లోడ్ ఇసుక ఉంటుంది ఇమీడియట్గా అన్లోడ్ చేసేసి 78 ట్రిప్ ఒక్క ట్రిప్లో దాదాపు 30 మెట్రిక్ టన్ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 2340 మెట్రిక్ టన్ నుంచి 8,77,500 రూపీస్ గవర్నమెంట్కి ఆదాయం వచ్చింది. ఓవర్లోడ్ ఉన్న శాండ్కి శాండ్ తీసేసి అక్కడే కొంచెం దూరంలో మనము చేస్తే 8,77,500 వచ్చింది. ఈ లాస్ట్ 5 years or 10 yearsలో ఎప్పుడైనా అట్లా రాలేదు. ఎప్పుడైనా ఒక్క రూపాయి కూడా ఓవర్లోడ్ శాండ్కి అన్లోడ్ చేసేసి డబ్బు వచ్చినాయి అట్లా లేవు. సో దాని తర్వాత మనకి కేస్ బుకింగ్ లాస్ట్ ఇయర్ కంటే ఈసారి తక్కువ అయిపోయింది. ఇప్పుడు మనము ఏమైనా లారీ పట్టుకొని వస్తున్నాము అంటే 1 lakh దాదాపు పెనాల్టీ పెడుతున్నాము. ఏమైనా ట్రాక్టర్ పట్టుకొని వస్తున్నాము ఇసుక నుంచి 25,000 పెనాల్టీ పెడుతున్నాము. ఇప్పుడు శాండ్ ఎన్ని ట్రిప్ సీజ్ అయింది అంటే లాస్ట్ ఇయర్లో 139 ట్రిప్ శాండ్ సీజ్ అయింది. టోటల్ శాండ్ ఫీ కలెక్షన్ 16,680 రూపీస్ ఉన్నాయి. ఈసారి 2024లో 686 ట్రిప్ మనం సీజ్ చేసాము. 2,744 మెట్రిక్ టన్ మనం సేల్ చేసాము. శాండ్ ఫీ కలెక్షన్ 74,088 రూపీస్ ఉన్నాయి. జనవరి టు డిసెంబర్ వరకు అన్ని డీటెయిల్స్ మీ అందరికీ కూడా ఇస్తాము. దానికి మీరు కరెక్ట్గా చూస్తే డిఫరెన్స్ అర్థమవుతుంది కి లాస్ట్ టైం కంటే ఇప్పుడు మనం పెనాల్టీ కలెక్షన్ శాండ్ ఓవర్లోడ్ డీలోడింగ్ చేసేసి కలెక్షన్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు అన్ని చోటాలో మీ అందరూ కూడా విజిట్ చేయవచ్చు. సీసీటీవీ కెమెరాకి సర్వేలెన్స్లో ఉంటుంది. దాని తర్వాత వే బ్రిడ్జ్ ఉన్నాయి. వే బ్రిడ్జ్ దగ్గర కూడా ఆల్రెడీ చెప్పాము దాదాపు 8 lakhs లాస్ట్ 2-3 monthsలో వచ్చింది. ఎందుకు మనం అన్లోడ్ చేసేసి శాండ్కి అమ్ముతున్నాం. ఎప్పుడైనా ఇట్లా రెవెన్యూ రాలేదు. సో మనం అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకున్నాము. మనకి ప్రజాప్రతినిధులతోటి కూడా ఫుల్ కోఆపరేషన్ ఉన్నాయి. వాళ్ళకి అలౌ చేయండి అట్లా ఎప్పుడైనా రాలేదు. 100% అక్రమంగా ఇసుక దందా ఎవరైనా చేస్తే వాళ్ళ యాక్షన్ తీసుకుంటాము. సో వీఆర్ టేకింగ్ యాక్షన్. ఎక్కడైనా కొంచెం డెవియేషన్ వస్తే వీఆర్ టేకింగ్ యాక్షన్. మీ అందరికి కూడా దృష్టిలో ఏమైనా వస్తుంది దానికి ప్రూఫ్తో పాటు మీరు రాస్తే వీఆర్ మోస్ట్ వెల్కమ్. ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి ప్రూఫ్తో పాటు రాస్తే విల్ టేక్ యాక్షన్. మీకు మళ్ళీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాము. ఈ యాక్షన్ తీసుకున్నా ఇది జరిగింది. ఇప్పుడు వేలాలలో వచ్చిన తర్వాత ఈవెన్ డీసీపీ గారు కూడా విజిట్ చేశారు. ఏడీ మైన్స్ విజిట్ చేసి వచ్చి చెప్పారు సార్ రివర్ నుంచి ఏమీ తీసుకోలేదు, మీరు విజిట్ చేసి చూడండి. మీ అందరూ కూడా విజిట్ చేసి చూడండి. రివర్ నుంచి తీస్తున్నారంటే మనకి ఇన్ఫార్మ్ చేయండి, మనం కూడా అలాగే లెక్క పెడతాం. ఇప్పుడు ఏమైనా డంప్ ఉన్నాయి దాని నుంచి మాత్రమే తీసుకుంటున్నారు. సో ఏమైనా కరెక్ట్ న్యూస్ మీ అందరూ రాస్తే అది ప్రజలకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫైనల్గా ఫోర్స్ చేసేసి కరెక్ట్ న్యూస్ రాయాలి అట్లా చెప్పడానికి లేవు. కానీ క్రెడిబిలిటీ అంటే ఉండాల్సింది అంటే కరెక్ట్ న్యూస్ రాస్తే క్రెడిబిలిటీ ఉంటుంది. ఫాల్స్ న్యూస్ రాస్తే మళ్ళీ క్రెడిబిలిటీ ఉండదు. మళ్ళీ ఇట్లా మనం చూసాము కదా ఒకటి వెరియాయ లాగా అవుతుంది. ప్రతిసారి అబద్ధం రాస్తే ఒకసారి నిజమే రాస్తే కూడా ఎవరు నమ్మరు. సో ఐ హోప్ ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయి అంటే మీరు రాయండి, యూఆర్ మోస్ట్ వెల్కమ్. కానీ ప్రూఫ్ లేకుండా అట్లీస్ట్ ప్రజాప్రతినిధులుగా ఎవరైనా రెస్పాన్సిబుల్ పొజిషన్ మీద ఉన్నారు వాళ్ళ గురించి రాస్తే ఖచ్చితంగా ప్రూఫ్ ఉండాల్సింది. లేదు అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రివర్స్ దాట్. ఏమైనా రాశారు అంటే పబ్లిక్ ఒపీనియన్కి వెళ్ళిపోయింది, పబ్లిక్ కన్జంప్షన్కి వెళ్ళిపోయింది. నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ సూచించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ ప్రకాష్ మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. వేడుకలు హద్దు మీరొద్దని, మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు ప్రమాదాలకు దూరంగా ఉంటూ పోలీస్ సూచనలు పాటించాలని కోరారు. రోడ్లపై నిర్లక్ష్యంగా అధిక వేగంతో పెద్ద శబ్దాలు చేస్తూ వాహనాలను నడుపుతూ సామాన్య ప్రజలకు ఇబ్బందులకు పెట్టే వారిపై చర్యలు ఉంటాయని, డీజే మైక్లకు ఎటువంటి అనుమతి లేదని తెలిపారు. ఏంటంటే ఈరోజు 31st రోజు పిల్లలు 12 గంటలకి నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి సిద్ధమవుతూ ఉంటారు. మేము వేడుకలు జరుపుకోవద్దని చెప్పట్లేదు. మీరు వేడుకలు జరుపుకోవడానికి పూర్తి హక్కు, స్వేచ్ఛ మీకు ఉంది. కానీ దయచేసి మేము చెప్పేది ఒకటి, అది చట్టానికి లోబడి చేసుకోవాల్సిన అవసరం ఉంది.
దానికి కొన్ని నిబంధనలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు రాత్రి 12 గంటల నుంచి 12:30 వరకు రోడ్ల మీద అంటే మీ రాకపోకలకు ఏమీ అంతరాయం ఉండదు. మీరు ఎవరైనా కానీ రోడ్ల మీద కేక్ కటింగ్ చేయడం పూర్తిగా నిషేధించమైనది. రోడ్ల మీద ఎట్టి పరిస్థితుల్లో కేకులు కటింగ్ చేయడం బ్యాన్ చేయడం జరిగింది. ఎవరైనా కేక్ కట్ చేసినట్టయితే వాళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. దయచేసి మేము చెప్తున్నాం, యూత్ పిల్లలకు ట్రిబుల్ రైడింగ్ పోయినట్టయితే వాళ్ళ మీద కూడా కంపల్సరీ మేము చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఈ సబ్ డివిజన్లో మంచిర్యాల టౌన్లో దాదాపు 200 మంది పోలీసులతోటి మేము బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో ఒక 10 మంది సిఐలు, ఒక 20 మంది ఎస్ఐలు, మిగతా పోలీస్ సిబ్బంది, నేను కూడా రోడ్ల మీద ఉంటాం. సో ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది. అనవసరంగా కొంతమంది పిల్లలు ఈ సైలెన్సర్లు తీసి ఏదో జోష్ రావాలనే ఉద్దేశంతో తాగిన తర్వాత సైలెన్సర్లు తీసి అది రేజ్ చేసుకుంటూ పోతారు. అది నీకు మంచిగా అనిపించచ్చు, కానీ ఆ మైకంలో నువ్వు నడుపుతున్నప్పుడు స్లిప్ అయ్యి పడిపోతే జరగరానిది జరిగితే నీ మీద గంపెడాశలు పెట్టుకున్న నీ తల్లిదండ్రి కడుపు కోత కోసినట్టు అవుతుంది. కాబట్టి దయచేసి అవన్నీ మానేసేయండి. మీరు మంచిగా మీ ఇంట్లోనే కేక్ కట్ చేసుకొని కుటుంబ సభ్యులతోటి ఈ వేడుకలు జరుపుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నా. మళ్ళీ డీజేలు పెడతా ఉంటారు. ఆ డీజేలు కూడా పూర్తిగా గౌరవ సుప్రీంకోర్టు ఆదేశానుసారం డీజేలు కూడా నిషేధించడం అయినది. డీజేలు ఎట్టి పరిస్థితులు అలో చేయాలి. ఎక్కడైనా డీజేలు పెట్టినట్టయితే అవి సీజ్ చేసి మేము కేసు పెట్టి కోర్టులో హాజరుపరచడం జరుగుతూ ఉంటుంది. నేను యూత్కు ఎస్పెషల్గా చెప్పేది ఒకటి, మీరు తాగి బండి నడపకండి, ట్రిపుల్ రైడింగ్ నడపకండి, తర్వాత సైలెన్సర్లు తీసి రేజ్ చేసుకుంటా తిరగకండి. మరొకటి, కార్లలో పోయేవాళ్ళు తాగి కారు నడుపుకుంటా మీరు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే కార్ సీజ్ అవుతుంది, మీ మీద కేసులు అవుతాయి. సో మా సిపి గారి ఆదేశానుసారము, మా డీసీపీ గారి సూచనల మేరకు ఇవన్నీ మేము చెప్తా ఉన్నాము. దయచేసి ఇవన్నీ పాటించి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాము. దయచేసి మీరు ఇవన్నీ చేసి మందు తీసుకోవడము కొంతమందికి అలవాటు ఉంటుంది, నేను అందరికని చెప్పను. ఆ అలవాటు ఉన్న ఎవరైతే ఉన్నారో అది తీసుకొని పోయి మీ ఇంట్లోనే పార్టీ చేసుకోండి, లేకపోతే ఎక్కడన్నా ఒక షెల్టర్లో పార్టీ చేసుకోండి, కానీ తాగి మాత్రం రోడ్ల మీదకి రాకండి. మా పోలీస్ పార్టీలు రాత్రి 7 గంటల నుంచి 2 గంటల, 3 గంటలు, 4 గంటల వరకు కూడా ఉంటాయి. మరి పోలీసు వాళ్ళకు మీరు ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్లో దేంట్లోనో దొరికినట్టయితే మీ యొక్క న్యూ ఇయర్ వేడుకలు అనుకుంటారు, కానీ అది మీకు బాధాకరమైన వేడుకలు జరుగుతూ ఉంటాయి. సో పోలీసులకు అలాంటి అవకాశం ఇవ్వకుండా మీరు ఆహ్లాదకరమైన వాతావరణంలో మీరు నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటారని ఆశిస్తూ మేము మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చెన్నూరు ఎమ్మెల్యే పిఏ రమణారావుపై వాట్సాప్ గ్రూప్లో నిరాధారణమైన ఆరోపణలు చేసిన జైపూర్ మండలం ఎల్కంటి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత బేతు తిరుపతి రెడ్డిపై ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు ఏసీపీ వెంకటేశ్వర్ తెలిపారు. జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్కంటి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత బేతు తిరుపతి రెడ్డి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పిఏ రమణారావుని లక్ష్యంగా చేసుకుని పలు వాట్సాప్ గ్రూపులలో నిరాధారణమైన నిందారోపణలు చేశాడని ఆరోపిస్తూ తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించాడని బాధితుని ఫిర్యాదు మేరకు నిందితుడు తిరుపతి రెడ్డిపై ఐటీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగిందని ఏసీపీ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా త్వరలో పట్టుకుని అరెస్టు చేయడం జరుగుతుందని ఏసీపీ తెలిపారు. సోషల్ మీడియా ప్రభావం ఈరోజు చాలామంది మిస్యూజ్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తున్నది. ఈ సోషల్ మీడియాని ఎవరైనా మిస్యూజ్ చేసి ఎవరిపైనా నిందారోపణ చేస్తే లేదా ఫేక్గా న్యూస్ ఏదైనా చేస్తే గ్రూప్ అడ్మిన్లకి తర్వాత అది వైరల్ చేసిన వ్యక్తులందరి మీద కూడా ఐటీ యాక్ట్ 65 ప్రకారంగా కేసులు చేయడం జరుగుతుంది. తర్వాత బిఎన్ఎస్లో కూడా పరువు నష్టం కింద కేసులు ఈ మధ్యన క్రిమినల్ సెక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో బేతు తిరుపతి రెడ్డి అని చెప్పి ఒకటి
అనవసరంగా ఒక వ్యక్తి మీద నిందారోపణ చేస్తూ ఎలాంటి ఇది లేకుండా ఇది చేసి దాన్ని ప్రచురణ చేసిన వ్యక్తి పైన, తర్వాత స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి పైన ఖచ్చితంగా కేసు చేయడం జరుగుతుంది. ఎవరైనా కూడా సోషల్ మీడియా మెయింటైన్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా మీరు దాని క్రెడిబిలిటీ, ఇచ్చిన వార్త క్రెడిబిలిటీని బట్టి మీరు వైరల్ చేయవలసింది కూర్చోడం, లేదంటే మీ మీద కూడా తగిన సెక్షన్ బట్టి ఇది చేయడం జరుగుతుంది. మొన్న జరిగిన దానిలో బేతి తిరుపతి రెడ్డి అనే వ్యక్తి పైన మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ప్రస్తుతం అక్యూజ్డ్ అబ్స్కాండ్ ఉన్నాడు, త్వరలో పట్టుకొని ఆయన అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఏడాది ముగింపు వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని, కొత్త ఆశయాలతో నూతన సంవత్సరంలోకి సంతోషంగా అడుగుపెట్టాలని శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్ కోరారు. 31 ఫస్ట్ వేడుక సందర్భంగా ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నామని, తాగి వాహనాలతో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మరియు 31st రోజు అనేది హెవీగా డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి, అంటే కొత్త సంవత్సరం వస్తున్నది, పాత సంవత్సరం దానికి వీడుకోలు పలుకుతూ మరియు ఏదైనా ప్రజలకు ఇబ్బంది కలిగించే ప్రయత్నాలు చేసి ట్రిపుల్ రైడింగ్ కానీ ర్యాష్ డ్రైవింగ్ కానీ ఇది చేసినట్లయితే వాళ్ళకు కఠినంగా శిక్ష ఉంటుంది. మేము మాది శ్రీరాంపూర్, భీమవరం, జైపూర్ సంబంధించిన పోలీస్ సిబ్బంది కానీ ఎస్ఐలు కానీ టోటల్గా మధ్యాహ్నం నుండే సాయంత్రం నైట్ 2 గంటల వరకు కూడా మేము రోడ్ల మీదనే ఉంటాం. దయచేసి ప్రశాంతంగా గడుపుకోండి, ఇళ్ళల్లో ఎంజాయ్ చేయండి, కేక్ కట్ చేసుకోండి. కానీ రోడ్ల మీదకి వచ్చి ప్రజలకు ఇబ్బంది కలిగినట్లయితే దానికి కఠిన చర్యలు తీసుకుంటాము. దాదాపు మా పోలీస్ స్టేషన్కి సంబంధించిన టోటల్ డ్రంక్ అండ్ డ్రైవ్ 3 ప్లేస్లలో 3 టీంలుగా చేస్తున్నాం, జైపూర్లో, భీమవరం, శ్రీరాంపూర్లో. దయచేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయండి, పోలీసు వారికి సహకరించండి. ఎందుకంటే యాక్సిడెంట్లు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. తాగిన మైకంలో ఇష్టమైనట్టు నడుపుతారు. ఈ డాష్లు కొట్టడం కానీ, ట్రిపుల్ రైడింగ్ చేయడం కానీ, రోడ్లను కట్టి తిరగడం కానీ చేసినట్లయితే మేము దాదాపు టోటల్గా 3 మండలాలకు సంబంధించినది సీసీ కెమెరాలు, అన్ని సీసీ కెమెరా ఫుటేజ్ కూడా చూసుకొని కూడా మీ మీద ఖచ్చితంగా కేసులు చేస్తాము. అనవసరమైన మాకు ఇబ్బంది కలగండి, ప్రజలకు ఇబ్బంది చేయకండి. మందమరి ఏరియా KK5 గని 100% ఉత్పత్తి సాధించిందని జీఎం దేవేందర్ తెలిపారు. జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఏరియా ఉత్పత్తి వివరాలను వెల్లడించారు. మందమరి ఏరియాలోని KK5 గని 100% ఉత్పత్తిని సాధించిందని ఏరియా జీఎం దేవేందర్ పేర్కొన్నారు. జీఎం ప్రత్యేక సమావేశాన్ని ఆయన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మందమరి ఏరియాకు మరో 25 ఏళ్ల కాలం పెరిగిందని సూచించారు. KKOC మరో 12 సంవత్సరాల పాటు ఉత్పత్తి చేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉత్పత్తిలో మందమరి ఏరియాలో ఎక్కువ భాగం KKOC నుంచి వస్తుందని ఆయన సూచించారు. ప్రతి ఒక్క కార్మికుడు, అధికారి ఉత్పత్తి లక్ష్య సాధన కోసం కృషి చేయాలని సూచించారు. RKOC ఫిబ్రవరి వరకు పనిచేస్తుందని, అటవీశాఖ అనుమతులు కూడా త్వరలోనే వస్తాయని, KKOC గని కాలం పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా KKOCలో OP తీయడం వల్ల కొంత ఉత్పత్తికి ఆలస్యం జరుగుతుందని, తొందరలోనే ఉత్పత్తి లక్ష్యానికి చేరువయ్యేందుకు ప్లానింగ్ చేస్తున్నామని పేర్కొన్నారు. కార్మికుల కుటుంబాలకు, ఏరియా ప్రజలకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో PM శ్యామ్ సుందర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. తర్వాత మనకు KK5 డిస్పెన్సరీలో కూడా అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ, స్టాఫ్ కానీ ఎప్పటికప్పుడు డాక్టర్ల సూచన మేరకు వారికి అక్కడ ప్రొవైడ్ చేసి ఉద్యోగులందరికీ క్వాలిటీ హెల్త్ ట్రీట్మెంట్, తర్వాత మైన్స్లో కూడా క్యాంటీన్స్ ఫెసిలిటీస్ కానీ, తర్వాత ఇంకా అవసరమైన వారికి ఏవైతే వెల్ఫేర్ మెజర్స్ కానీ, ఇంకా వారి గ్రీవెన్సెస్ కానీ ప్రతి వీక్లీ ఒకరోజు కార్మికులందరికీ ఒకరోజు కేటాయించి వారి గ్రీవెన్సెస్ సాల్వ్ చేయడానికి కూడా మనం అన్ని చర్యలు తీసుకుంటున్నాము. కాబట్టి ఈ రకంగా మందమరి ఏరియాలో ఉన్న ఉద్యోగులకి హెల్త్ విషయంలో కానీ, క్వార్టర్స్ విషయంలో కానీ, ఇంకా అన్ని విషయాలలో వెల్ఫేర్ విషయంలో కానీ పర్సనల్ డిపార్ట్మెంట్ వారు కూడా రెగ్యులర్గా మరి వారికి అన్ని చర్యలు తీసుకొని వాళ్ళ గ్రీవెన్సెస్ అన్నీ సాల్వ్ చేస్తున్నాము. కాబట్టి రాబోయే 2025 సంవత్సరంలో సింగరేణి కాలనీస్ 72 మిలియన్ టన్నులు అన్నీ సాధించి కొత్త సంవత్సరంలో అంతా శుభం జరగాలని, ఇంకా సింగరేణి మహారత్న కంపెనీగా ఎదగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బెస్ట్ ఆఫ్ లక్. జైపూర్ ఏసీపీ కార్యాలయంలో 10TV 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను ఏసీపీ వెంకటేశ్వర్ ఆవిష్కరించారు. మంచిర్యాల జిల్లా జైపూర్ ఏసీపీ కార్యాలయంలో 10TV 2025 నూతన క్యాలెండర్ను ఏసీపీ వెంకటేశ్వర్ ఆవిష్కరించారు. ప్రజలకు ఉపయోగపడేలా, సమాజానికి మేలు చేసే విధంగా వార్తాపత్రికలో మీడియా పనిచేయాలని ఏసీపీ పేర్కొన్నారు. తమ సక్సెస్ వెనుక మీడియా పాత్ర ఎంతో ఉందని అన్నారు. చెన్నూరు నియోజకవర్గ ప్రగతిలో ప్రజలతో పాటు మీడియా కూడా పనిచేస్తూ అన్ని రంగాల్లో తమ వంతు పాత్ర పోషించాలని ఏసీపీ పేర్కొన్నారు.
వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన శోభ అనే మహిళ ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడానికి ఓ వ్యక్తి సహాయం కోరింది. డబ్బులు డ్రా చేసి ఇస్తానని ఏటీఎం కార్డు తీసుకున్న సదరు వ్యక్తి పనిచేయని కార్డు ఆమెకు ఇచ్చి ఏటీఎంలో డబ్బులు రావటం లేదని చెప్పి అక్కడి నుండి జారుకున్నాడు. మరో ఏటీఎం వద్ద ఆమె కార్డు నుండి 25,000 డ్రా చేసుకున్నాడు. దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడానికి సహాయం చేశానని ఓ గుర్తు తెలియని వ్యక్తి ఏటీఎం కార్డు మార్చి డబ్బులు కాజేసిన సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం 11 గంటలకు తాండూరు పట్టణం ఇంద్రానగర్కు చెందిన శోభ అనే మహిళ వెంకటేశ్వర్ పొదుపు సంఘంలో ఉన్న తన వాటా డబ్బును 25,000 డ్రా చేయాలనుకుంది. తాండూరు పట్టణంలోని యూనియన్ బ్యాంక్ ఏటీఎం దగ్గరకు వెళ్లి తనకు డబ్బులు డ్రా చేయడం రాదని ఓ గుర్తు తెలియని వ్యక్తికి సహాయం అడిగింది. ఆ వ్యక్తి డ్రా చేస్తానని ఆమెకు తెలియకుండానే తన దగ్గర ఉన్న ఇంకో ఏటీఎం కార్డును ఏటీఎంలో డ్రా చేసినట్టు నటించి మోసం చేశాడు. ఆమెకు పనికిరాని ఏటీఎం కార్డును ఇచ్చి ఆమె ఏటీఎం కార్డును తను తీసుకుని వెళ్ళాడు. అనంతరం గంటలోపే ఆమె అకౌంట్లో నుండి 25,000 డ్రా చేశాడు. తాను మోసపోయానని గ్రహించిన శోభ యూనియన్ బ్యాంకు వెళ్లి ఏటీఎం కార్డు బ్లాక్ చేయాలని బ్యాంక్ అధికారులను కోరారు. అప్పటికే తనకు సహాయం చేశానన్న వ్యక్తి 25,000 డ్రా చేసి మోసం చేసినట్లు లబోదిబమంది. తన గ్రూప్ సభ్యులకు తాను మోసపోయిన సంగతి వివరించింది. తనకు న్యాయం చేయాలంటూ సోమవారం తాండూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మహిళ శోభ తెలిపింది. 11 గంటలకు పోయినా సార్ నేను. ఏం పేరమ్మా నీ పేరు? శోభ. 11 గంటలకు పోయినా, పోతే పైసలు లేవు. ఏటీఎం అది? ఈ ఆంధ్ర బ్యాంక్లో. ఆంధ్ర బ్యాంక్ ఏటీఎం అనే పక్కన? పక్కలే లోపటనే కింద. 11 గంటలకు పోయినా, పోతే లంబర్ చెప్పిన, లంబర్ ఉండే అకౌంట్లో ఇది లంబర్ చెప్పిన. 2 సారి పెట్టిండు, తీసిండు. 2 సారి పెట్టిండు, తీసిండు. అమౌంట్ లేదని అన్నాడు. సరే అని వచ్చిన, ఇట్లా పక్కకి ఇట్లా నా ఏటీఎం ఇట్లా అనుకుని 2 సారి తీసిండు. అది నాది కింద పెట్టిండు, ఆయన పైన పెట్టిండు. నేను ఇట్లా కిందికి వచ్చి మెట్లు దిగిన, మెట్లు ఇట్లా మళ్ళీ చూసే వరకే మట్టు మాయమైపోయిండు. ఎంబడే సారోళ్ళకి చెప్తే ఇప్పుడు ఏం చేయాలమ్మా అని అకౌంట్ బుక్ వచ్చి తీసుకొని వెళ్ళిన, అకౌంట్ లాక్ వేసిండు. బ్లాక్ చేసి. అయితే ఎన్ని డ్రా చేసినట్లున్నారు? 25,000. ఇంకో ఏమైనా బ్యాలెన్స్? 20,000 ఉండే. 20,000? 44,000 ఉండే అందులో. 44 25 పోయినాయి. నందు పిల్లలు 6 మంది, 6 అమ్మాయిలే, 6 పిల్లలు. పెద్దోడు అది సంఘం పేరు గ్రూప్. వెంకటేష్ గ్రూప్. నువ్వు దాంట్లో పని చేస్తావా? మెంబరా లేకపోతే? లంబరే. మీ పొదుపు సంఘం పేరు ఏంటి? వెంకటేష్. ఎవరెవరు లీడర్లు దాంట్లో? విజయలక్ష్మి అక్కడ ఒక్కటి ఉన్నది, యాదమ్మ ఒక్క ఆమె, ఇంకొక ఆమె పేరు. మందమరి పంచముఖి ఆలయంలో విజిల్ ఫోక్ సాంగ్ను యాదవ సంఘం నాయకుడు బండి సదానందం యాదవ్, గుంటా శ్రీశైలం ఆవిష్కరించారు. విజిల్ ఫోక్ సాంగ్ను మంగళవారం స్థానిక పంచముఖ ఆలయంలో యాదవ్ సంఘం నాయకులు బండి సదానందం యాదవ్, గుంటా శ్రీశైలం ఫోక్ సాంగ్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జానపదాలకు మన తెలంగాణ పుట్టినెల్లు అని పేర్కొన్నారు. మంచి ప్రజాదరణ పొందాలని, విజయం సాధించాలని వారు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో నృత్య దర్శకులు సారక్క రాంబాబు మరింత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని, విజిల్ ఫోక్ సాంగ్ను ప్రతి ఒక్కరూ ఆదరించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు కూడా ఈ కార్యక్రమం మరి తీస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. రాబోయే రోజుల్లో తమ్ముడు ఇంకా చాలా ఇట్లాంటి తీసి బాగా సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటూ, ప్రత్యేకంగా ఈరోజు తమ్ముడికి కానీ ఈ ఫోక్ సాంగ్లో పాల్గొన్నటువంటి నటులు కానీ దానికి సహకరించినటువంటి బృందానికి మొత్తం అందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ ఫోక్ సాంగ్ బాగా విజిల్ ఫోక్ సాంగ్ ఏదైతే ఉన్నదో ఈ గ్రాండ్ సక్సెస్ అయి తమ్మునికి భవిష్యత్తులో ఒక బాట వేయాలని చెప్పి ఒక అన్నగా నేను ఆ తమ్ముడిని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరి ఈయన కళాకారులకు పుట్టినరోజు లాంటి కోల్బెడ్లో ఇవాళ రాంబాబు గారు ఒక మాస్టర్గా, డ్యాన్స్ మాస్టర్గా రాణిస్తూ మరి తనకు శిష్య బృందాన్ని కూడా ఏర్పాటు చేసుకొని తనకు గురువుల్ని కూడా గౌరవిస్తూ మరి మాలాంటి వాళ్ళని అతిథులుగా పిలిచి మరి బండి సదానందం కావచ్చు, శ్రీశైలం కావచ్చు, మరి నన్ను మా అందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు రాంబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు మరి ముందు ఇంకా చాలా కొనసాగించాలని, ఇలాంటి కళాకారులని బయటికి రావాలని సందర్భంగా తెలియజేస్తున్నాను.
వికారాబాద్ జిల్లా తాండూరు మండలం గౌతాపూర్ గ్రామంలోని మల్లన్న స్వామి దేవాలయం ప్రాంతంలో తల్లి దగ్గర నిద్రిస్తున్న సంవత్సరం వయసున్న బాలుడిని కిడ్నాప్ చేశారు. పోలీసులు స్పందించి నిందితులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. తాండూరు రూరల్ సిఐ నాగేష్ తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 29న రాత్రి గౌతాపూర్ మల్లన్న స్వామి దేవాలయం దగ్గర తన కుటుంబ సభ్యులతో పాటు బాలుడు హుసేన్ బాషా తండ్రి హుస్సేన్ పడుకొని ఉన్న సమయంలో హుస్సేన్ను అపహరించారు. హుస్సేన్ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఎస్ఐ విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు. తాండూరు పట్టణం ఇందిరానగర్కు చెందిన శంకర్, పద్మమ్మ, హనుమంతు, లక్ష్మీ, సాయమ్మ, చరణ్, పద్మ కలిసి బాలుడిని కిడ్నాప్ ప్రణాళిక రచించారు. నిద్రమత్తులో ఉన్న తల్లి దగ్గర నుండి హుస్సేన్ను పద్మమ్మ, సాయమ్మ, చరణ్ ముగ్గురు కాపలాగా ఉండగా శంకర్, హనుమంతు, లక్ష్మిలు బాలుడిని ఆటోలో ఎత్తుకెళ్లి లక్ష్మీనారాయణపూర్లో ఉన్న కృష్ణ చెన్నప్ప అనే వారి దగ్గర 60,000 తీసుకొని అమ్మేశారు. ఆరుగురు తల 10,000 చొప్పున డబ్బులను పంచుకున్నారు. తాండూరు రైల్వే బ్రిడ్జి కింద ఉన్న గుడిసెల దగ్గరకు వెళ్లి పోలీసుల విచారణ చేపట్టగా వారు నేరం ఒప్పుకున్నారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించినట్లు సిఐ నాగేష్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ కేసును ఛేదించిన పోలీసులను రివార్డులతో రూరల్ సిఐ నాగేష్ ఘనంగా సన్మానించారు. పక్క ప్రణాళికతో కేసును ఛేదించిన ఎస్ఐ విఠల్ రెడ్డిని సిఐ నాగేష్ అభినందించారు. నిన్న 30/12/2024 నాడు మార్నింగ్ 10 o'clockకి ఒక హుస్సేన్ బాషా అనే టైం నుంచి కంప్లైంట్ వచ్చింది మాకు. ఏమనంటే వాళ్ళ అబ్బాయి వాళ్ళు నైట్ మల్లికార్జున స్వామి టెంపుల్ దగ్గర పడుకుంటే మార్నింగ్ లేచేసరికి వాళ్ళ అబ్బాయి లేడు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. అసలు ఏం జరిగిందని వెరిఫై చేశాము. వెరిఫై చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే దాని గురించి చాలా సీసీ ఫుటేజ్ చెక్ చేసాము, చాలామందిని ఎంక్వైరీ చేసాము. మా ఎస్ఐ గారు టీము ఓవరాల్గా ఒక 5 టీమ్స్ రెడీ చేసి డిఫరెంట్ ప్లేస్లో ఇన్వెస్టిగేషన్ పంపించాము. దాంట్లో కొన్ని క్లూస్ దొరికినాయి. ఆ క్లూస్లో భాగంగా సర్టెన్ పర్సన్స్ని, అక్యూజ్ పర్సన్స్ని ఈ 1 by 1 ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే ఈ అక్యూజ్ పర్సన్స్ శంకర్, పద్మమ్మ, హనుమంతు, లక్ష్మీ, సాయమ్మ, వీళ్ళు పద్మ, వీళ్ళు కలిసి ఆ అబ్బాయిని వీళ్ళు తీసుకొని వేరే వాళ్ళకి ఎవరికన్నా అమ్మేద్దామనే ఉద్దేశంతో ఆ అబ్బాయిని కిడ్నాప్ అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. వీళ్ళు పడుకున్న ప్లేస్ నుంచి వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకు ఒక మీడియేటర్ పర్సన్ ఉండే, ఆ మీడియేటర్ పర్సన్ ఈ A1కి ఇవ్వడం వల్ల వాళ్ళు అక్కడి నుంచి ఈ బాబుని గురించి మనం ఎప్పుడైతే ఈ ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసామో వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు వాస్తవానికి అక్యూజుల దగ్గర ఉంటారంటే తాండూరు ఫ్లైఓవర్ కింద ఈ బుడగజంగాల వాళ్ళ లాగా ఉంటారనమాట. వాళ్ళు కూడా రఫ్ వర్క్ వేసుకుంటారు, ఈ ప్లాస్టిక్ ఏరుకోవడం కానీ మిగతాయని. ఇక్కడ నుంచి వాళ్ళు ఎప్పుడైతే మనం ఎంక్వైరీ స్టార్ట్ చేసామో ఇక్కడ నుంచి వాళ్ళు లెఫ్ట్ అయిపోయారు, డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళిపోయారు. ఈ అబ్బాయి ఎక్కడైతే ఉన్నారో ఎవరు పర్చేజ్ చేస్తారని చెప్పేసి వెరిఫై చేస్తే వాళ్ళు ఇక్కడ నుంచి మరపల్లి మండలం దగ్గర షాపూరు దగ్గరలో ఉన్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడికి వెళ్ళి ఆ బాబుని రెస్క్యూ చేయడం జరిగింది. రెస్క్యూ చేసి దాంట్లో అక్యూజ్ పర్సన్స్ని వాళ్ళందరినీ కూడా కస్టడీలో తీసుకున్నాము. ఇంకో 2 అబ్స్కాండింగ్లో ఉన్నారు. మిగతా వాళ్ళని అఫీషియల్గా జ్యుడిషియల్ రిమాండ్కు పంపిస్తున్నాము. కృష్ణ అనే ఆయనకి అమ్మారు 60,000. ఆయన రేపు సార్ కృష్ణ ఇంద్రనగర్ ఇందిరానగర్కి సంబంధించిన వాళ్ళు ఆయన రిసీవ్ తీసుకున్న ఆయన ఒక ఆయన ఉన్నాడు. వీళ్ళు అమ్మిన వాళ్ళు మాత్రం వీళ్ళంతా రోడ్ సైడ్ పైన, రోడ్ పక్కన చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఉంటారు.
కృష్ణనే కొనుక్కున్నాడు. కృష్ణనే కొనుక్కున్నాడు. లేదు, ఎందుకంటే వాళ్ళ రిలేటివ్స్ అక్కడ ఉంటారు. కృష్ణ పెట్టుకున్నాడు. ఇక్కడ మనం ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్పి వీళ్ళు డౌట్ వచ్చేసి ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్ళిపోయారు బాబుని తీసుకొని. కృష్ణ ఎట్లా కొనుక్కున్నాడు సార్? పిల్లలు లేదా? పిల్లలు ఆయనకి 6 మంది అమ్మాయిలు ఉన్నారని తెలిసింది ప్రాథమికంగా. ఇంటెన్షన్ ఒక మేల్ బేబీ కావాలని, మేల్ బేబీ, ఆడవాళ్ళు ఉన్నారు, మేల్ బేబీ కావాలనే కాన్సెప్ట్ తోటి వీళ్ళు ఎవరైతే సేల్ చేశారు కదా ముడుగజంగం వాళ్ళు, ప్రీవియస్లీ ఇటువంటి కేసులు ఏమైనా ఉన్నాయి సార్? ఇప్పుడు ఎవరికైతే అదే ఎంక్వైరీ చేసినాము. ఇనిషియల్గా అయితే చేయలేదు. ఇంకా ఫర్దర్గా ఏమన్నాయో వాళ్ళ గురించి పర్సనల్గా వెరిఫై చేస్తున్నాము. వాళ్ళకంటూ ఒక సపరేట్ పర్మనెంట్ అడ్రస్ లేదు. వాళ్ళకి పర్మనెంట్గా ఈ ప్లేస్లో ఉంటారు అని ఒక మార్క్ ఉంటే ఆ ప్లేస్లో మనం వెరిఫై చేయడం సంచార జాతర. దీంట్లో ఈయన పని చేసేది గ్యాస్ పని, చిన్న చిన్న కుక్కర్ రిపేర్, గ్యాస్ రిపేర్ పని, ప్లాస్టిక్ బాటిల్ వీళ్ళు కలెక్ట్ చేసుకోవడం, స్క్రాప్ చిన్న చిన్న దుకాణాలు అమ్ముకోవడం, వాళ్ళు కూడా చేసే పని అదే. ఈ సిమిలర్ వర్క్ వల్ల వీళ్ళు ఒకరికొకరు పరిచయం అయ్యేసరికి ఈ పిల్లల్ని వీళ్ళు పనికి వెళ్ళినప్పుడు పిల్లల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళడం వాళ్ళు అబ్జర్వ్ చేసి ఒక బాబు ఉన్నాడు కదా, మనం అమ్ముకుంటే మనకు డబ్బులు వస్తాయని ఒకటి క్రిమినల్ ఇంటెన్షన్ తోటి వాళ్ళ చేశారు. వ్యక్తిగతంగా అమ్ముకోవాలని వీళ్ళు అనుకున్నారు, కానీ కృష్ణ కొంటాడనేది వీళ్ళకి ఎట్లా? అయితే వీళ్ళకు ఏంటంటే వీళ్ళు ముందు నుంచి బాబు వీళ్ళకు ఉన్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు, వీళ్ళు ఈయన పనికి వెళ్ళినప్పుడు ఉంటారనే ఉద్దేశంతో వీళ్ళు ఏం చేసినారంటే ఎవరైనా తీసుకుంటారేమో అని చెప్పేసి అడిగారు, మా దగ్గర బాబు ఉన్నాడు ఎవరైనా తీసుకుంటారా అని చెప్పేసి. చేయకన్నా ముందే వీళ్ళు ఆల్రెడీ మోటివ్ ఉంది వీళ్ళకి. ఆ మోటివ్ లో భాగంగానే ఎంక్వైరీ చేసుకున్నారు. ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఒక పర్సన్ నేను తీసుకుంటాను అనేసరికి, యాక్టివ్ తీసుకుంటాను అనేసరికి వీళ్ళు 1 fine day తీసుకెళ్ళారు. హనుమంతు, లక్ష్మి అని వాళ్ళు కూడా శంకర్, కృష్ణ అండ్ చెన్నై. సార్ ఇప్పుడు మీరు వీళ్ళు 6 మందిని ఇంటరాగేట్ చేస్తుంటే వీళ్ళు ఎవరైనా కానీ తల్లి తండ్రి ప్రమేయం దీంట్లో ఏమైనా ఉన్నదని నేను కనుక్కున్నాను సార్. వాళ్ళ ఇంటెన్షన్ లేదు. మనకు కన్ఫ్యూజ్ చేసిన దాన్ని బట్టి చూస్తుంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి సిమిలర్ గా దగ్గరగా జెన్యున్ గా ఉన్నది కూడా 60,000 వరకు వాళ్ళు మాట్లాడారు. సార్ ఇది ఒకటే బయట వెళ్ళిందా సార్ గతంలో? సార్ ఇది ఒకటేనా గతంలో ఇంత వెళ్ళలేదు? పైన ఏమైనా నేర చరిత్ర ఉన్నాయా? ఇప్పటివరకు అయితే బయటపడలేదు కాబట్టి ఇంత గతంలో చేసిన అనవలేకుండా ఉన్నాయి. ఇప్పటివరకు అయితే లేదు. రివీల్ చేస్తాం, వాటికి సంబంధించి నడుస్తూ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. లక్ష్మీనారాయణ లేదు. కొనుక్కున్న ఆయన ఇంద్రాణ గారు. వర్క్ ఏం సార్? కృష్ణ ఏం వర్క్ చేస్తారు? మేల్ బేబీ కావాలని రిక్వైర్మెంట్ ఆయన చెప్తుంటే ఆ ఇంటెన్షన్, మరి ఇంకో ఇంటెన్షన్ ఏదైనా ఉండొచ్చు, ఇంకొకరు అనుకుందామని ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. కొంతవరకు ఇద్దరు అబ్స్కాండ్ ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా తీసుకున్నాం. హనుమంతు, లక్ష్మి. రామకృష్ణపురి ఏరియా ఆసుపత్రిలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన కార్మికురాలు దుర్గం సారమ్మను ఆసుపత్రి అధికారులు, సిబ్బంది శాల్వలు, పూల మాలలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. సింగరేణిలో 32 సంవత్సరాలు సేవలు అందించి నేడు ఉద్యోగ విరమణ పొందిన కార్మికులు దుర్గం సారమ్మని ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి డివైసీఎంఓ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ డిపెండెంట్ ద్వారా ఉద్యోగం పొంది హెల్త్ డిపార్ట్మెంట్లో పాటు స్థానిక సింగరేణి ఆసుపత్రిలో స్వీపర్గా పనిచేసి సిబ్బంది అందరి మనలో పొంది నేడు ఉద్యోగ విరమణ చెందడం బాధగా ఉన్నప్పటికీ విశ్రాంత జీవితాన్ని ఆనందంగా గడపాలని కోరారు. జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని తమ పిల్లల జీవితాలను ఉన్నత స్థానాల్లో నిలబెట్టడం గర్వించదగ్గ విషయమన్నారు. అనంతరం సిబ్బంది శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డి ప్రభాకర్, ఏఐటీసీ ఫిట్ సెక్రటరీ నాగేంద్ర భట్, మ్యాడ్రన్ విజయలక్ష్మి, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆ రోజు మరి ఎక్స్పైజెడ్ అడ్మినిస్ట్రేటర్ మరి ఇలా అన్నారు, అది బాబు నేను చేయట్లేదంట, పని చేయట్లేదంట, ఫలానా వాళ్ళు ఇలా అన్నారనేసి చెప్తా ఉన్నప్పుడు, లేదమ్మా మరి ఆమె చాలా కోపం
ఉంది. మరి వాడిని సంతోషపరచడం ఎలాగనేసి నేను వెంటనే అమ్మ నువ్వు ఈ వయసులో ఎలా ఉన్నావు, మరి మధ్య వయసులో ఎలా ఉన్నావు, మిగతా వయసులో ఎలా అంటే అవన్నీ గుర్తు తెచ్చుకొని కోపంతో పోయిందనమాట. అమ్మ నువ్వు మంచిగా పనిచేస్తావని నేను ఎంకరేజ్ చేశాను అనమాట. అయితే నేను గమనించింది ఏంటంటే అరే నేను ఇంత సిన్సియర్గా చేస్తున్నా నన్ను ఇట్లా ఎందుకు అంటున్నారు అనేటువంటిది అన్నారు. అమ్మ అలా కాదు, పై పైన ఇట్లా చేసుకుని అంటే లేదో అలా చేయకూడదు అంటే నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే అవును ఉన్నటువంటి మంచి గుణం ఇది అందరిలో ఉండాలి అనేటువంటిది నా యొక్క వ్యక్తిగతమైనటువంటి మరి కోరిక. మరి ఉంటే మంచిది, లేకపోయినా సరే పక్కోళ్ళు మనం విసిగించకూడదు. ఏది ఏమైనప్పుడు కూడా ఎంతమంది వచ్చారు, ఈ యొక్క సభని సక్సెస్ చేశారు, థ్యాంక్ యూ వనండా. మరి దైవం ఆమెకి పూర్తయినటువంటి దీర్ఘాయుష అదే రీతిగా సంతోషం ఇవ్వాలని కోరుకుంటూ మరి వాళ్ళు వచ్చినప్పుడు తను మరి స్వీట్ బాక్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ పరిచయం చేసింది ఎవరంటే వాళ్ళ అత్తగారిని పరిచయం చేశారు. ఎందుకంటే బాబు ఐదుగురు అంటుంది, నేనేంటంటే పంచపాండవులు ఐదుగురు అంటున్నా ఏంటమ్మా అంటే ఐదుగురు ఉన్నారు, అందరూ బతికే ఉన్నారు అంటే మంచిదమ్మా, మరి అటువంటి నీకు సంతోషకరమైన దేవుడు ఉందని అన్న వెంటనే నాకు గుర్తుకు వచ్చారు మా తల్లిగారు. మరి వాళ్ళ సంతానం 13, మరి మా తాతగారికి రెండో భార్యకి 5 పిల్లలు, మొత్తం 18 మంది. మరి మా నాన్నగారి తరఫున 14 మంది. అంటే అప్పటి కాలంలో అంతంత మంది ఉండేవారు. మరి వాళ్ళు ఎట్లాగూ దీని అంతటినీ మరి క్రమబద్ధీకరణ చేసుకొచ్చా నాకైతే తెలియదు. మరి మా ఇంట్లో కూడా చాలా కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు. అప్పుడు నేను అనుకున్నా సారమ్మ గారు ఇటువంటి సైకాలజీ ఉంది కాబట్టి వెంట ఆ పిల్లలు కూడా పరిచయం చేశారు. మరి చివరికి వాళ్ళ తాలూకా పాపని అందరినీ తీసుకొచ్చి ఫస్ట్ టైం అనమాట అండి ఎవరైనా సరే రిటైర్మెంట్ అయిన వారిలో ఫస్ట్ అత్తను పరిచయం చేసిన ఏకైక వ్యక్తి. మా మదర్ 1992లో సర్వీస్లోకి వచ్చింది. అప్పుడు రిసిగాడు 1 year ఉంటారు అనుకుంటా. నాకు తెలుసు పాప ఎంత కష్టపడదు. ఎందుకంటే మా అమ్మ కష్టం నాకు తెలుసు కాబట్టి. ఎందుకంటే 5 పిల్లలు, 3 అట్టలు ప్లస్ నేను చిన్నది ఒక అన్న. ఎంత కష్టపడడం నాకు తెలుసు. అంటే కష్టపడది మా అమ్మది పైకి తెచ్చింది. నేను సర్వీస్ పెట్టాను కదా జాబ్ తెచ్చుకుంటా. మా బ్రదర్ బ్యాంక్లో వర్క్ చేశారు, ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు. మా అమ్మ కష్టం ఉంటే మేము మా అమ్మని ఒక మంచి స్థాయిలో చూడాలని ప్లస్ మా అమ్మని కూడా మా అమ్మ మంచి స్థాయిలో చూడాలని చేసుకొని మా అమ్మని మంచిగా చదివించింది. అది అంటే మా ఏరియాలో అసలు ఎవరు ప్రైవేట్ స్కూల్లో కూడా చదివించలేదు. అంటే మా అమ్మకు తెలియకుండానే అందరు ఇక్కడ ఉన్న పరిస్థితులని హాస్పిటల్లో ఇక్కడ వర్క్ చేసే పరిస్థితులు ప్లస్ బయట చూసే పరిస్థితులను బట్టి మా అమ్మ ఎవరికి ఇక్కడ మమ్మల్ని తక్కువ చేయలేదు. ప్లస్ అందరినీ ప్రైవేట్ స్కూల్లోనే చదివించింది. ఎక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదివించి మమ్మల్ని ఎక్కడ ఎవరి దగ్గర తక్కువ చేయండి అనేది తక్కువ చూడలేదు. ప్లస్ మేము కూడా అదేవిధంగా మా అమ్మకు అదేవిధంగా మేము కూడా చేసినాం. ఈ 33 సంవత్సరాల పాటు మా అమ్మకు చాలా ఇచ్చిన అధికారులకి. కాగా సింగరేణిలో సుదీర్ఘకాలం పనిచేసి పదవి విరమణ పొందిన 3 కార్మికులను అధికారులు తోటి ఉద్యోగులు ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. మంగళవారం కాసిపేట 1వ గనిపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డ్రామర్ జక్కం ధర్మయ్య, సపోర్ట్ మ్యాన్ అన్నమనేని సుధాకర్, డ్రామర్ పెరుగులింగయ్యలను గని మేనేజర్ భూశంకరయ్య, యూనియన్ నాయకులు, అధికారులు, కార్మికులు శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గని మేనేజర్ భూశంకరయ్య మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి ఏదో ఒక రోజు పదవి విరమణ అనివార్యమని అన్నారు. పదవి విరమణ పొందిన కార్మికులు రిటైర్మెంట్ అనంతరం తమ శేష జీవితం కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, ఆనందమయంతో గడపాలని మేనేజర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి దాగా మల్లేష్, ఫిట్ సెక్రటరీ మినుగు లక్ష్మీనారాయణ, టీబీజీకేఎస్ నాయకులు వడ్నెల రాజన్న, బన్న లక్ష్మణ్ దాస్, అఫ్జల్, గని రక్షణ అధికారి నిఖిల్, సంక్షేమ అధికారి మిర్జా గౌస్, సుమన్, డిప్యూటీ మేనేజర్ వెంకటేష్, అండర్ మేనేజర్ నిఖిల్, కార్మికులు, అధికారులు పాల్గొన్నారు. పదవి విరమణ అయిపోయినామని బాధపడవలసిన అవసరం లేదు. ఒకరోజు మనం ఉద్యోగంలో చేరుతాం, మరోసారి మనం పదవి విరమణ అనేది అందరికీ సర్వసాధారణంగా జరుగుతుంది. కాబట్టి మరి వీరి 3 కుటుంబాలలో వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా చక్కగా చూసుకొని వీరికి వచ్చిన ఏవైతే డబ్బులు ఉన్నాయో అవి పొదుగా వాడుకొని వారి శేష జీవితము నూరేళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన సింగరేణిలో
చూసినట్టయితే చాలామంది ఈరోజు పదవి విరమణ చెంది ఇబ్బంది పడే రోజులలో వాళ్లకు మనం పెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా మనం తీసుకోవడం, తర్వాత మెడికల్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి మన యాజమాన్య తరఫున ఏవైతే ఫెసిలిటీస్ చేస్తున్నామో అవన్నిటిని కూడా మన వెల్ఫేర్ ఆఫీసర్ ద్వారా కూడా వారికి త్వరగా వచ్చే విధంగా తప్పకుండా కృషి చేస్తామని తెలియజేస్తూ మరోసారి వారికి పదవి విరమణ అడ్వాన్స్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. మల్లేష్ గారు చెప్పినట్టు ఈ సంవత్సరం మనం ఏదైతే చేదు తీపి అన్ని రకాల టేస్టులు మనం చూడడం జరిగింది. అందులో చేదును వదిలి మంచి ఏదైతే ఉందో దాన్ని నెక్స్ట్ ఇయర్లో మనం పాటించుకుంటూ ముఖ్యంగా మన ఉద్దేశం ఏంటంటే రక్షణతో ఉత్పత్తి. సో ఎటువంటి హాని జరగకుండా ఉత్పత్తి సాధించడంలో అందరూ సహకరించాలి. అట్లాగే అందరూ అదేవిధంగా పాటుపడాలి. ముఖ్యంగా కొత్త రక్తం ఎవరైతే ఉన్నారో యూత్ ఈ ఇన్ని సంవత్సరాలు పనిచేసి చాలా సురక్షితంగా దిగిపోతున్న వాళ్ళను ఆదర్శంగా తీసుకొని వాళ్ళ అడుగుజాడలో నడిచి ఎటువంటి హాని జరగకుండా ఉత్పత్తిలో పాల్పంచుకోవాలని మరోసారి కోరుతూ అందరికీ శుభోదయం పలుకుతూ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ మళ్ళొకసారి చెప్తూ ముగిస్తున్నాను. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది కేసుల సంఖ్య పెరిగిందని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు. కేసుల సంఖ్య పెరగడానికి ఫ్రీ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ ప్రధాన కారణమని ఆయన స్పష్టం చేశారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కేసుల సంఖ్య పెరిగిందని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు. కేసుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం ఫ్రీ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అని పేర్కొన్నారు. 2023 సంవత్సరంలో 3600 కేసులు నమోదైతే 2024 సంవత్సరంలో 4230 కేసులు నమోదయ్యాయని, గత సంవత్సరంతో పోలిస్తే 630 కేసులు అదనంగా నమోదయ్యాయని అన్నారు. మహిళల భద్రత, నేరాల నియంత్రణపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు. వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో వార్షిక నేరాలపై ఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు. అండ్ అదే కాకుండా సింపుల్ థెఫ్ట్స్ కూడా, అంటే బైక్ థెఫ్ట్స్ ఇవన్నీ కూడా మనకు ఇంక్రీజ్ అవుతున్నాయి. సో అవి కూడా ప్రాంప్ట్గా కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కూడా మన దగ్గర గేమింగ్ ఆడినా, లేకపోతే మట్కా ఆడినా, లేకపోతే ఈ ఎక్సైజ్ కేసెస్ కానీ, లేకపోతే గ్యాంబ్లింగ్ కేసెస్ కానీ, ఫైర్వుడ్ దొంగలించడం కానీ ఫారెస్ట్ ఏరియాస్ నుంచి, అండ్ పీడిఎస్ రైస్ కేసెస్ కానీ, ఇవి నెంబర్ ఆఫ్ కేసెస్ మనకు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి ఈ సంవత్సరం పెరిగాయి. అండ్ సిమిలర్గా యాక్సిడెంట్లో కూడా మనము చూస్తే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఒక 24-25 కేసెస్ యాక్సిడెంట్ కేసెస్ పెరిగినాయి. బట్ డెత్స్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఒక 34 డెత్స్ మనము తగ్గించగలిగాము బికాస్ ఆఫ్ విజిబుల్ పోలీసింగ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఇవన్నీ ఫ్రీక్వెంట్గా చెక్ చేయడం వల్ల. సో ఓవరాల్గా చూస్తే మనం కేసెస్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఒక 600 కేసెస్ పెరిగాయి. దీంతో బేసికల్గా ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్, పోలీస్ స్టేషన్కి ఎవరు వచ్చినా కూడా మనకు అది ఎఫ్ఐఆర్ చేయగలిగే కేసు అవుతే, కాగ్నిజబుల్ కేసు అవుతే ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది. సో దాని కొరకు మనకు ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్లో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ కానీ, లేకపోతే సింపుల్ థెఫ్ట్ కేసెస్ కానీ, సైబర్ క్రైమ్ కేసెస్ కానీ, ఇవన్నీ కూడా మనము ప్రాంప్ట్గా రిజిస్టర్ చేయడం వల్ల దెర్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ది క్రైమ్ రేట్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్. మనము దాదాపు 4 crore 20 lakhs పోయింది. దాంతో ఒక 60 lakhs వరకు పుట్ ఆన్ హోల్డ్ అయింది. దాంతో ఒక 40 lakh వరకు ప్రజలకు మనము ఎవరైతే విక్టిమ్స్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ వాళ్ళందరికీ కూడా రిటర్న్ చేయడం జరిగింది. సో దీంతో సైబర్ క్రైమ్స్లో ఇమీడియట్గా ఏదన్నా అఫెన్స్ అవగానే 1930 టోల్ ఫ్రీ నెంబర్కు వాళ్ళు ఇమీడియట్గా కాల్ చేసినట్టు అయితే టైం ల్యాప్స్ లేకుండా అది అమౌంట్ కూడా పుట్ ఆన్ హోల్డ్ పెట్టడం జరుగుతుంది. సో అట్లా ప్రజలందరికీ కూడా దీంతో మనం అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా దాదాపు 950 అవేర్నెస్ క్యాంపెయిన్స్ ప్రతి ఒక్క గ్రామాల్లో మనకు వికారాబాద్లో 695 గ్రామాలు ఉన్నాయి అండ్ కొన్ని పట్టణాలు ఉన్నాయి. ఈ అన్నిట్లో కూడా ప్రతి ఒక్క ఏరియాలో కూడా ఈ క్యాంపెయినింగ్ అవేర్నెస్ సైబర్ క్రైమ్స్, వాళ్ళు ఓటీటీ ఫ్రాడ్స్ కానీ, లేకపోతే లోన్ ఫ్రాడ్స్ కానీ, లేకపోతే జాబ్ ఫ్రాడ్స్ కానీ, ఇట్లాంటి ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయడం అని చెప్పేసి మనం చేస్తున్నాము. సో దీనికి మెయిన్గా అవేర్నెస్ ఈజ్ ద ఓన్లీ వే టు ప్రివెంట్ మనకు ఈ సైబర్ క్రైమ్స్. కాబట్టి పెద్ద ఎత్తున అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేపడుతున్నాం. ఈ సంవత్సరంలో కూడా 2025లో కూడా పెద్ద ఎత్తున స్కూల్స్, కాలేజెస్, గ్రామాల్లో కూడా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్. సిటీస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మందమరి పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన రామగుండం సిపి శ్రీనివాస్. రికార్డుల పరిశీలన, కేసుల వివరాలపై ఆరా తీసిన పోలీస్ కమిషనర్.
అక్రమ ఇసుక రవాణాపై వస్తున్న కథనాలపై స్పందించిన మంచిర్యాల కలెక్టర్. మీడియాలో వస్తున్న కథనాలను కొట్టిపారేసిన కుమార్ దీపక్. నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టామన్న ఏసీపీ ప్రకాష్. చెన్నూరు ఎమ్మెల్యే ఏపీ రమణారావుపై వాట్సాప్ గ్రూప్లో నిరాధారణమైన ఆరోపణలు. సోషల్ మీడియాలో ప్రచారం చేసిన కాంగ్రెస్ నేత బేతు తిరుపతి రెడ్డిపై కేసు నమోదు. మహిళను బురిడి కొట్టించి ఏటీఎం నుండి డబ్బులు డ్రా చేసుకున్న వ్యక్తి. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత మహిళ. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. నమస్కారం.